హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చాలా పవర్ఫుల్ డే అనమాట. 7:7 ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీరడానికి ఈరోజు ద్వారాలు అనేవి ఓపెన్ అవుతాయి. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. మీరు మేనిఫెస్ట్ చేయాలి అంతేను. మీకు ఇది కావాలి కావాలి అని మీరు 7 టైమ్స్ మేనిఫెస్ట్ అయితే చేయండి. నేను చెప్పే ఈ ప్రొసీజర్లో చేసి చూడండి. మీకు తప్పకుండా రిజల్ట్ 100% రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఈరోజు పుష్య నక్షత్రంలో వచ్చింది, చాలా పవర్ఫుల్. ఆదివారం వచ్చింది, 7వ తేదీ 7వ నెల. చాలా అంటే చాలా పవర్ఫుల్. యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ అంతా మీ సొంతం అవుతుంది ఈరోజు. సో దానివల్ల మీరు ఏది కోరుకుంటే అది మీకు వస్తుందన్నమాట. సో ఈరోజు ఆ వీడియో ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇది ఈరోజే షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి ఒక వైట్ పేపర్ కావాలి. అలాగే మనకి కావాల్సింది దాల్చిన చెక్క పౌడర్. సో చూసారా, దాల్చిన చెక్క పౌడరు. అలాగే మనకు కావాల్సింది 7 బియ్యం గింజలు. దాల్చిన చెక్క పౌడరు 7 బియ్యం గింజలు అయితే కావాలి. సో ఇది ఎప్పుడు చేయాలి అంటే ఈరోజు, అంటే 7వ తేదీ 7వ నెల, జూలై 7వ తేదీ 7వ నెల రాత్రి 7 గంటలకి, కరెక్ట్గా 7:07కి, 7 గంటల 7 నిమిషాలకి. అంటే మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి అన్నీ రెడీ చేసి పెట్టుకొని కరెక్ట్గా 7 గంటలకి స్టార్ట్ చేయండి రాయడము. తప్పకుండా నెరవేరుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో చివరి వరకు అయితే చూసేయండి. సో మనకు కావాల్సింది వచ్చేసి ఒక వైట్ పేపరు, అలాగే దాల్చిన చెక్క పౌడరు, 7 బియ్యం గింజలు కావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని జస్ట్ దీన్ని ఇలా కొంచెం చివర్లో ఎడ్జెస్ ఇలా మనం చించేయాలన్నమాట. సో ఇవి చించుదాం కూడా, మీరు ఈక్వల్గా చించేసేయండి. చించాక ఇప్పుడు మీరు రాయాల్సింది ఫస్ట్ వచ్చేసి పైన ఫస్ట్ 7 అనేది రాయాలి. ఆ తర్వాత ఫస్ట్ మీ పేరు రాయాలి. ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వేయాలి. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ లైన్ వచ్చేసి మీరు రాయాల్సింది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ టు మీ అని మీరు యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఏదైతే ఇంతకుముందు యూనివర్స్ దగ్గర నుంచి మీరు తీసుకున్నారో, అంటే మీకు ఏదైతే మనసుకి హ్యాపీగా అనిపించిందో, మీకు ఏ కోరిక అయితే నెరవేరిందో దానికి మీరు థ్యాంక్ యూ సో మచ్ అని యూనివర్స్కి కృతజ్ఞత చెప్పాలి. ఆ తర్వాత మీరు 7 విషెస్ అనేవి రాయాలి, ఇలా రాయాలి. సో చూడండి, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను క్లియర్గా. ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని మీరు 4 ఎడ్జెస్ కూడా మొత్తం చుట్టూ 4 వైపులా లైట్గా చించేసి, ఇక్కడ ఫస్ట్ మనం రాయాల్సింది 777. ఎలాంటి కోరికైనా నెరవేర్చడానికి డేట్ ఇది. ఎలాంటి అయినా సరే విశ్వం అనేది ఈరోజు మీకు కోరిక అనేది తీరుస్తుంది. సో ఇది రాసుకున్నాక మీ పేరు, ఇక్కడ మీ పేరు రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఆ తర్వాత ఫస్ట్ మీరు ఏదైతే హ్యాపీగా పొందున్నారో ఇప్పటి వరకు ఆ విష్ రాయాలి. మీ ఏ కోరిక అయితే నెరవేరిందో ఆ కోరిక అనేది ఇక్కడ రాయాలి. ఎలా అంటే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ టు మీ, అంటే ఇక్కడ మీకు ఏ కోరిక రాసిందో దానికి థ్యాంక్ యూ చెప్తా, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ మీరు 7 కోరికలు రాయాలన్నమాట. మీకు ఏవైతే కావాలో అవన్నీ మీరు ఇక్కడ రాయాలి. ఇక్కడ ఫస్ట్ది ఎలా రాస్తారంటే, మీకేం కావాలి, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నాకు సొంత ఇల్లు ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు సొంత ఇల్లు ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే రెండోది, నా అప్పులన్నీ తీరిపోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా పిల్లలు జాబ్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగా వస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మీరు 7 రాయాలి. లేదా మీకు ఒక కోరికే ఉంది, నాకు సొంత ఇల్లు కల నెరవేరుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దాన్నే మీరు 7 టైమ్స్ రాయండి. లేదా మీకు 7 కోరికలు ఉంటే 7 కోరికలు రాయండి. ఒక్క కోరిక ఉన్న 7 సార్లు రాయండి. అలాగనమాట. మీకు 2 ఉంది, ఇందులో ఏది ఇంపార్టెంట్ అది మీరు రాయండి. సో ఇలా మొత్తం 7 రాశాక లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ అని చెప్పేసి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఆ తర్వాత లాస్ట్లో మీరు ఇలా సైన్, మీ సిగ్నేచర్ అనేది పెట్టేయాలి. పెట్టేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు దాల్చిన చెక్కని పౌడర్ చేసి పెట్టుకోవాలి. బాగా మెత్తగా చేసుకోండి. చేసుకున్నాక మీరు మనస్ఫూర్తిగా మీరు ఏవైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ తీరిపోవాలంటూ ఇక్కడంతా స్ప్రింకిల్ చేయండి, ఇలా వేయండి.
సో మొత్తం మీరు కోరికల మీద అంతా కూడా వేసి ఇందులో 7 బియ్యం గింజలు వేయాలి. ఇలా 7 వేసాక ఇప్పుడు ఈ పేపర్ని హోల్డ్ చేయాలి. మీరు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ హోల్డ్ చేయాలి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్తూ మీరు మేనిఫెస్ట్ చేస్తూ మీ కోరికల్ని యూనివర్స్కి తెలుపుతున్నారు కదా. సో వాటిల్ని మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఇలా హోల్డ్ చేయాలి. సో ఇలా హోల్డ్ చేసి మీరు దేవుడి దగ్గర, ఎవరి దగ్గరైనా సరే దేవుడి దగ్గర పెట్టి మేనిఫెస్ట్ చేసి, నా కోరికలన్నీ నెరవేరుతున్నందుకు, నువ్వు నాకు ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను కృతజ్ఞతలు పొందుతున్నాను నీ దగ్గర అని చెప్పేసి దేవుడికి దగ్గర దండం పెట్టుకొని, మీరు ఏ కోరికలు అయితే రాశారో ఆ కోరికలని 7 టైమ్స్ మనసులో అనుకొని దీన్ని తీసుకెళ్ళి లాకర్లో పెట్టించుకోవాలి. మీరు ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటారో అక్కడ లాకర్లో పెట్టించండి. సో ఇది పవర్ఫుల్ రెమెడీ అనమాట, తప్పకుండా నెరవేరుతుంది. ఇది లాకర్లో పెట్టాక మీరు చేయాల్సిన పని ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ ఏంటి అనేది, ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ, మీరు తప్పకుండా ట్రై చేయండి, నెరవేరుతుంది. 100% అయితే వర్క్ అవుతుంది. ఇది మీరు యూజువల్ అవ్వండి, మనకి ఇల్లు ఉంది, కార్ ఉంది, లేదా జాబ్ ఉంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయి, అలాగే అప్పులన్నీ తీరిపోయాయి, ఇలా మీకు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక రాసుకొని ఇలా మేనిఫెస్టేషన్ చేసుకొని 7 టైమ్స్ మీరు మనసులో చెప్పాలి. పైకి చెప్పండి, యూనివర్స్కి చెప్పండి, లేదా మనసులో అయినా చెప్పుకోండి. ఇలా దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని దీన్ని తీసుకెళ్ళి మీరు లాకర్లో పెట్టుకోండి. మీరు ఎక్కడైతే డబ్బులు దాచి పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. అక్కడ పెట్టుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ 7 డేటు 7 మంత్ వచ్చినప్పుడు అదే టైంకి 7th మంత్ 7th డేటు అలాగే 7 o'clockకి మార్నింగ్ 7 o'clockకి మార్నింగ్ 7 o'clockకి దీన్ని తీసి, లేదా ఈవినింగ్ 7 o'clockకి తీసి దీన్ని కాల్ చేసేయండి. ఓకే, ఒక క్యాండిల్ పెట్టుకొనేసి దీన్ని అలా కాల్ చేసేయండి. సో చాలా పవర్ఫుల్ రెమెడీ, తప్పకుండా నెరవేరుతుంది. ట్రై చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలాగే ఇది చేసినంతే మనకి ఫుల్ఫిల్ అయిపోతాయంటే, మీకు ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి మీకు మార్గాలు అనేవి ఏర్పడతాయి. మీకు సొంత ఇల్లు కావాలి, దానికి కావాల్సిన కష్టం మీరు పడుతున్నారు, ఇంకా ఈజీ వే వస్తుందన్నమాట. మీకు డబ్బులు రావడానికి అన్ని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి ఆ సమస్యలన్నీ మీకు తీరుతూ వస్తాయన్నమాట. సో అదనమాట. అంతేగాని ఏం పని చేయకుండా ఇది చేస్తే అన్నీ వచ్చేస్తాయని మాత్రం అనుకోవద్దు. మనం కష్టపడుతూ దాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం అనేటప్పుడు ఇలాంటి రెమెడీస్ చేయడం వల్ల మీకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.